చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇన్ని రోజులు ఏం చేశారు అని ప్రశ్నించారు. వారంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని ఉత్తమ్ ఆదేశిస్తే నెల రోజులుగా రైతుల ఇబ్బంది కనిపించలేదా అంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఇద్దరి మధ్య డైలాగ్ వాచ్ చూద్దాం. మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. నేను చాలా స్పష్టమైన తెలంగాణ రైతాంగానికి హామీ ఇస్తున్నా, చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము తెలిసిన 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని చివరి గింజకి ఎంఎస్పీ ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. తెలంగాణ బీజేపీ ఈరోజు రైతుల మధ్యలోకి వెళ్ళి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే మీరు సమీక్షలు పెడతారు, కళ్ళకు పోతారు, అధికారులకు చెప్పేసి ఈరోజు ఇసుక లారీలను ఆపేయండి, సిమెంట్ లారీలను ఆపేయండి, ఏ ట్రాక్టర్లను ఆపేసేయండి, ఇప్పుడు తరలించండి ధాన్యం అంటున్నారు కదా. మరి జ్ఞానం ముందు లేదా మీకు? ఇది ఆలోచన ముందు చేయలేకపోయినరా? ఈరోజు మొత్తం 1వ తారీఖు లోపల కుప్పలన్నీ ఎత్తేస్తామంటున్నారు. 45 రోజుల నుంచి లేనటువంటి ఈ శ్రద్ధ బీజేపీ శ్రేణులు మార్కెట్లోకి వెళ్ళగానే కదలికలు వచ్చినాయా? జ్ఞానం వచ్చిందా? ఇప్పుడు బుద్ధి వచ్చిందా మీకు? కేంద్ర ప్రభుత్వం 51-52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పీ రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. అంటే 1,41,00,000 మెట్రిక్ టన్నుల వరి ఈ రాష్ట్రంలో పండుతున్నది. కానీ నువ్వేమంటున్నావు? మొన్ననేమో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామన్నావు, ఈరోజేమో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తా అంటున్నావు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగానే 56 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుందని నువ్వే చెప్తున్నావు. మరి కేంద్రం ఎప్పటిలాగానే 56 లక్షల మెట్రిక్ టన్ను కొనంగా నువ్వు మిగిలింది నువ్వు కొనుగోలు చేయాలి కదా. నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ప్రింట్ చేసినావు కదా, ఓట్లు అడుక్కున్నావు కదా, ఆ ఓట్లతో గెలిచి గద్దెనెక్కినావు కదా. గద్దెనెక్కగానే గద్దె లెక్క మారిపోతుంది.